దేవుని వల్లరా సంఘంలో చేరిన తర్వాత మనలో ఉండవలసింది వెలుగు కానీ చీకటి కాదు. ఒకప్పుడు మీరు చీకటి సంబంధులుగా ఉన్నారు, కానీ ఇప్పుడైతే మీరు వెలుగు సంబంధులు గనుక దేవుని పిల్లలరా మరలా చీకటి మనుషులుగా మారకూడదనే ఉద్దేశంతో దేవుడు మనందరికీ చక్కటి జ్ఞానపు సంగతులను అందిస్తున్నాడు. ఈ జ్ఞానం ద్వారా మనం అందరం కూడా యేసుక్రీస్తు వారిలా మారాలి. అందుకే ఒక మంచి మాట చూపిస్తాను మీకు. కొలసీలు రాసిన పత్రిక అనుకుంటాను, చూడండి ఒకసారి. కొలసి, మీరు దేవునిని పోలిన పిల్లల వలె ఉండండి అంటాడు. చూడండి, కొలసీలు రాసిన పత్రిక అనుకుంటాను. మీరు దేవుని పోలి నడుచుకోండి అంటారు. పత్రికలో ఉంటుంది ఆ మాట. క్షమించండి, ఎఫెసీ 5:1. ఎఫెసీలు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకునుడే అంటున్నాడు. చూడండి, ఎవరిని పోలి నడుచుకోవాలంట? మనం దేవుణ్ణి పోలి నడుచుకోవాలి. యేసుక్రీస్తు వారిని పోలి నడుచుకోవాలి. యేసుక్రీస్తు వారు భూమి మీద ఎలా అయితే ఉన్నాడో అలాంటి జీవితాన్ని మనం జీవించాలి. అలాంటి బ్రతుకును మనం బ్రతికితే కానీ దేవుడు మెచ్చుకునేదానికి అవకాశం లేదు. దేవుని పిల్లలు అలాంటి జీవితం జీవిస్తే కానీ దేవుడు మెచ్చుకునేదానికి అవకాశం అంతంత మాత్రాన్ని అని నేను పోయిన వారం మీకు చెప్పాను. దాసుడు గురించి చెప్పాను ఒక మంచి సంగతి. దాసుడు చెప్పబడినవన్నీ చేసిన తర్వాత ఆయన అతన్ని మెచ్చుకొనునా? ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత దేవుడు మనల్ని మెచ్చుకున్నా? నేను చెప్పేది ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత అన్నాను, మీకు గుర్తుందో లేదో. ఏదో 4-5 గురించి నేను మాట్లాడటం లేదు. ఆజ్ఞాపింపబడినవన్నీ బైబిల్లో ఉన్నవన్నీ కూడా ఆజ్ఞలు. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుని ఆజ్ఞలవి. దేవుని ఆజ్ఞలన్నీ కూడా దాసులమైన మనం చేసిన తర్వాత మెచ్చుకొనునా? ఇది బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కదాన్ని చేసిన తర్వాత దేవుడు మెచ్చుకోడా? దాసుడు యజమానుడు చెప్పిన పనులన్నీ చేసిన తర్వాత వెరీ గుడ్ అండా మెచ్చుకోడా? మెచ్చుకుంటాడు. కానీ దేవుడు మెచ్చుకున్నా అంటున్నాడు. ఏంది, బైబిల్లో ఉన్నటువంటి ఆజ్ఞలన్నీ పాటించినా కూడా మెచ్చుకొనునా? తర్వాత ఏమంటున్నాడు తెలుసు యేసుక్రీస్తు వారు మనతో? ఇదిగో మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మీరేమని చెప్పాలి తెలుసా? దేవుని ఎదుట, నేను నిష్ప్రయోజకులైన దాసును, నేను నిష్ప్రయోజకుడునైన దాసును ప్రభువా. నేను ఇన్ని చేసిన తర్వాత కూడా, ఇన్ని చేసిన నిష్ప్రయోజకుడు నేను అంటున్నాడు. మనం ఏం చేస్తున్నామని ప్రయోజకులు? అన్నీ చేసిన ఆయన్ను ఏమంటున్నాడు? నిష్ప్రయోజకులు అని చెప్పు అంటున్నాడు. అన్ని బైబిల్లో ఉన్నవన్నీ చేసిన ఆయన ఏమంటున్నాడు? నేను నిష్ప్రయోజకుడిని ప్రభువా, నేను పాపిని ప్రభువా, నేను చేయవలసినవే చేశాను కానీ అంతకు మించి నేనేం చేయలేదు ప్రభువా. అంతే కదా యేసుక్రీస్తు వారు కూడా అదే అంటున్నాడు, నేను చేయవలసినవే చేసి ఉన్నాను అని చెప్పండి. మనం ఒకటి చేస్తే 70 చెప్పుకుంటాం. నిజమేనా? నిజమే కదా. ఒక సంఘంలో నేను గమనించాను. ఏమండి, కుర్చీ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు అని అడుగుతూనే ఉన్నాడు, ఏమన్నా పేరు రాసినవా లేదా? మీకు అర్థమైందా? కుర్చీ ఇచ్చినప్పుడు అని ఏమంటున్నాడు? అన్నయ్య పేరు రాసేవా లేదా? మర్చిపోయినావా? పేరు రాస్తే కదా, ఇంటి పేరుతో సహా. ఏమండి, ఇంటి పేరుతో సహా రాయాలన్నా దొడ్డి దొరసామని రాయాలంట. మీకు అర్థమైంది? నాకు అప్పుడు అర్థమైంది, దొడ్డి క్యాండిడేటరా బాబు అనుకున్నాను. ఫ్యాన్ ఇస్తారు కొందరు, అన్న రాసేవా లేదా? ఏమిటిది? పేరు. ఒక రెక్కకు వాళ్ళ భార్య పేరు, ఇంకొక రెక్కకు ఆయన పేరు, ఇంకొక రెక్క ఆయన కొడుకు పేరు. పొరపాటుతో 5 రెక్కలు ఉంటే 5 పేర్లు రాసి ఉండేవు.
అన్న పేరు. ఏం చేశారండి? అన్ని చేసినా నేను నిష్ప్రయోజకులైనా ఏంది? బైబిల్లో ఆజ్ఞాపింపబడినవి చరస్థిరాస్తులు అమ్మేసినారు చాలా మంది ఆయన మాటలు విని. చరస్థిరాస్తులు అమ్మేసినారు. వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళు కూడా ఏమంటున్నారు? మేము నిష్ప్రయోజకులమైన. మనం ఏం చేసామండి అంతా? వాళ్ళే వెయిటింగ్ లిస్ట్ అని చెప్పాను మీకు నేను. ఇన్ని చేసిన వాళ్ళే వెయిటింగ్ లిస్ట్లో ఉన్నట్టుగా ఉంది బైబిల్లో. దాసుడు మెచ్చున, అన్ని పనులని చేసినందుకు, ఆజ్ఞాపింపబడిన పనులని చేసినందుకు మెచ్చున. దేవుని పిల్లరా, బైబిల్లో దేవుడు మనల్ని అందరినీ కూడా భలే నడిపించాలనుకున్నాడండి. ఆయన నడిపింపు, మనల్ని అందరినీ నడిపించే విధానం. ఆనాడు ఇశ్రాయేలు నడిపించాడు కొండలో, అరణ్యంలో నడిపించాడు 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు ఎందుకు నడిపించాడు? 40 సంవత్సరాలు నడిపించడానికి గల కారణం ఏంటి? వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళు నేర్చుకోవాలి. ఆ దేశంలోకి వెళ్ళే లోపల, కానాన్లోకి వెళ్ళిపోయే లోపల కన్న తండ్రిలా మారిపోవాలి వాళ్ళు. ప్రియమైన దేవుని పిల్లల వలె, దేవుణ్ణి పోలి నడుచుకునే పిల్లలుగా వాళ్ళు మారాలి. మారాలంటే 40 సంవత్సరాలు వాళ్ళు నలవాలి. 40 సంవత్సరాలు వాళ్ళు నడవాలి, నలగాలి, విరగాలి. నలిగి విరిగిన హృదయమే దేవునికి ఇష్టం. ఏమిటి? నిజమేనా? నలిగిపోవాలి, దేవుల్లో నలగాలి. దేవుల్లో నలగడం అంటే నీతి కోసం, నిజాయితీ కోసం, ఆయన రాజ్యం కోసం నలిగిపోవాలి మనం. ఆయన రాజ్యాన్ని వెతకండి అన్నాడు. దేవుని పిల్లరా, ఆయన రాజ్యం సంఘం. ఆ సంఘంలో జ్ఞానం ఉంది. యేసుక్రీస్తు వారు భర్త అయి ఉన్నాడు, జ్ఞానమై ఉన్నాడు, మనందరికీ మార్గమై ఉన్నాడు. ఆ మార్గాన్ని మీరు వెతకాలి. ఆ రాజ్యంలో జ్ఞానాన్ని అందుకునేదానికి మీరు ఆరాటపడాలి. దేవుని పిల్లరా, సంఘాన్ని బట్టి సంతోషించాలి, ప్రభువుని బట్టి సంతోషించాలి. మనకున్న వాడితో తృప్తి పొందుతూ బ్రతుకుతూ వెళ్ళిపోతూ ఉండాలి. నడిపింపు 40 సంవత్సరాలు నడిపించాడు. ఎన్నో ఆజ్ఞలు. మీరు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. ఏ కొంచెం పొరపాటు చేసినా అన్ని రాళ్లతో కొట్టి చంపాలి. రాళ్ళు తీసుకొని కొడుతుంటే అందరి కండ్ల ముందర, అందరి మధ్య నిలబెట్టి రాళ్లతో కొట్టి చంపాలి. మీ అందరూ తెలుసు కదా, పాత నిబంధనలో ఉన్నటువంటి పంటికి పన్ను, కంటికి కన్ను. ఇతరులను బాధపరిస్తే వాడిని బాధపరచాలి. జనాలందరి మధ్య నిలబెట్టాలి. ఏ తప్పు చేసి ఉంటాడో ఆ తప్పుకు తగిన శిక్షలు చట్టంలో, బైబిల్లో ఏదైతే రాసి ఉంటాడో దాని ప్రకారం చంపేయాలి. దేవుని పిల్లలారా, ఎందుకు దేవుడు అలా చేశాడు? ఎందుకు దేవుడు అలా చేయవలసి వచ్చింది? సంఘం చక్కగా ఇతరులకు కనపడాలి. ఒక పాట మీరు చూశారు, చాలామంది అప్పటికి రాలేదు. లోతు పాట వేశాడు. లోతు పాట మీరు చూశారు. ఇళ్ళలో నీతిమంతునికి ఒక మంచి పాట ఉంది. ఇళ్ళలో నీతిమంతునికి సరి అయినదని ఒక పాట ఉందండి మన దగ్గర, లోతు పాట. లాస్ట్లో ఒక మంచి మాట, వాక్యాన్ని అందించాడు అక్కడ. నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే ఇక పాపి గతి ఏమగును? నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే ఇక పాపి గతి ఏమగును అన్నాడు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు నీతిమంతులైతే మనమే దారి తప్పితే మిగతా వాళ్లకు ఏం దారి చూపిస్తారు మీరు అని అడుగుతున్నాడు దేవుడు. ప్రశ్న వేస్తున్నాడు. ఏం చెప్తారు సమాధానం చెప్పండి. వారం వారం రొట్టె తీసుకుంటాం. రొట్టె తీసుకున్నప్పుడు ప్రభువా ప్రభువా ప్రభువా, మళ్ళా వచ్చే వారం ప్రభువా ప్రభు, మళ్ళా వచ్చే వారం ప్రభువా ప్రభువా ప్రభు, మళ్ళా వచ్చే వారం ప్రభువా ప్రభువా, చచ్చేంతవరకు ప్రభువా ప్రభువా. చచ్చిన తర్వాత ప్రభువా ప్రభు అంటే కుదురుతుందా? ఏం ఋతు? అమ్మ సుగతి వింటున్నారు మీరందరూ? ఎవరు నిద్రపోలేదు కదా? బతుకున్నంత వరకు ప్రభువా ప్రభువా. ఇప్పుడు రొట్టె తీసుకున్నప్పుడు అందరూ ప్రభువా, చేసిన తప్పులు క్షమించు ప్రభువా. ఓకే, క్షమిస్తాడు. ఎంతవరకు? చచ్చిపోయేంత వరకు క్షమిస్తాడు. చచ్చిపోయిన తర్వాత మన దగ్గర ఏముందని పరలోకం పోతాం? మన దగ్గర ఏముందని పరలోకం చేరుకుంటాం? ఏమన్నా కొన్ని ప్రశ్నలు వేశాను. ఈ వారం కాక అటుపోయిన వారం
పరలోకం వెళ్ళడానికి మనం చేయవలసిన సాధన గురించి చెప్పాను నేను. మనం చేయవలసిన సాధన గురించి చెప్పాను. దేనికి సాధన? ముసలమ్మ ముచ్చట్లు పక్కన పెట్టి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోమన్నాడు. ఏంటి సాధన? సంఘం చక్కగా తయారవడానికి చేయవలసిన సాధన ఏంటి? సంఘంలో చక్కగా ఉండడానికి, పరలోకం వెళ్ళడానికి, మనం దేవుని ఎదుట చక్కగా నిలవబడ్డానికి మనం చేయవలసిన సాధన పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఆయన ఎదుట నిలవబడాలి. చెప్పాను కదా మీ అందరికి, మంచి మంచి సంగతులు సంఘం ద్వారా మనకు అందుతున్నాయి. నానా విధమైనటువంటి జ్ఞానం సంఘం ద్వారా మనకు అందుతుంది. దేవుని పిల్లరా, ముసలమ్మ ముచ్చట్లు పక్కన పెట్టి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకున్నాడు తిమోతి 4:7. సాధకం దేనికి? సాధకం దేనికని చెప్పానంటే, నీకు నీవే సాధకం దేనికంటే, మీరు ఇదివరకే చెప్పేసి ఉండాలి, మీకు సులువుగా ఉండేవి బాగా చెప్తారు. గలతీలు రాసిన పత్రిక మీకు నోటెడ్ అయిపోవాలి. ఇవి గలతీలు రాసినటువంటి పత్రిక, మనందరికీ తెలిసిన సంగతులు. గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి మీరు చదివినట్టయితే, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ మనలో ఉండకూడదు. పరలోకం వెళ్ళే లోపల మనలో ఉండకూడనివి ఇవి. ఇంకా మొదలైనవి ఆటపాటలతో కూడినవి మొదలైనవి అన్నాడు. అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి అన్నాడు. అంటే ఇవన్నీ మనలో ఉండకూడదు. ఇవన్నీ మనలో ఉండకన్నా ఉండాలంటే ఏం చేయాలి? నేను చెప్పాను మీకు అర్థమయ్యే రీతిలో. నేను ఒక డైట్ చేశానని చెప్పాను, గుర్తుందో లేదో మీకు అందరికీ. నాలో ఉన్నటువంటి చెడు కోలక్షాలు బయటికి వెళ్ళడానికి నేను కొందరు చెప్పినట్టు డైట్ ఫాలో అయ్యాను. ఆహార నియమాలు: కొబ్బరి నూనె తాగడం, టీ గ్లాస్ అంతా, కోడిగుడ్లే తినడం, మధ్యాహ్నం కాలకేసి చికెన్ తినడం, అదే తిండి. 3 నెలలు తినే లోపల చెడు కొలెస్ట్రాల్ అన్ని బయటికి వెళ్ళి సన్నగా అయిపోయాను. దేవుని పిల్లరా, లోపలికి వెళ్ళేటివి ఏంటివి, బయటికి వెళ్ళేటివి ఏంటివి అని చెప్పి శారీరకంగా తీసుకుని ఆత్మీయంగా మీకు వివరించాను. లోపలికి వెళ్ళవలసిన కొబ్బరి నూనె, లోపలికి వెళ్ళవలసిన కోడిగుడ్లు, లోపలికి వెళ్ళవలసిన చికెన్ కాలికి, ఇవి వెళ్ళటం ద్వారా నాలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ బయటికి వెళ్ళి, ఇవన్నీ లోపలికి పోవాలంటే సామాన్యమైనటువంటి పని కాదు. కొబ్బరి నూనె తాగాలంటే ప్రాణం పోయి వస్తుంది. ఆ కొబ్బరి నూనె తాగిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత కడుపు ఇలా గట్టిగా పట్టుకొని 2 కాళ్ళు తల దగ్గర తీసుకొని ముడుక్కుంటాను. అలాగే కాళ్ళు ముడిచేసుకుంటే నొప్పి తట్టుకోలేక. ఎందుకు? ఆ చెడు బయటికి పోవాలంటే తప్పని పరిస్థితి. హాస్పిటల్ ఆపరేషన్ ఎందుకు చేస్తారు? చెడు తీయాలంటే ఏం చేయాలి? కొయ్యాలి, ఆపరేషన్ చేయాలి. దేవుని వారలారా, అలాగే ఈ చెడు పరలోకం పోయే లోపల మనలో ఉన్న చెడు పోవాలంటే లోపలికి ఏమి రావాలంటే ప్రేమ. 22 నుంచి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇవన్నీ లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తానయ్యా, మీరు ఆలోచించండి. రొట్టె తీసుకుంటున్నారు కదా, ప్రతి వారం రొట్టె తీసుకుంటున్నాం కదా. మనలో శరీర సంబంధమైనటువంటివి సుమారుగా ఉన్నాయి కదా. ఏమేమి ఉన్నాయి? జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన. ఏమండి, దీంట్లోంచి ఒక 3 పోయినాయి మనలోంచి బయటికి. నేను ఎన్ని అడుగుతున్నాను? 3 ఏమన్నా పోయాయా? పోయిన వాళ్ళు ఎవరన్నా ఒకటి చేయొద్దండి. ఈ 3 లేవండి నాలో. ఇన్నొద్దులే వీటిలో ఒక 3 పోయాయా? ఒక 3 పరలోకం పెట్టబోతాం. సరే పోనీలే. సరే 3 ఏమన్నా వచ్చాయా లోపలికి? చదువుమా. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము,
మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. వీటిలో 3 వచ్చాయి లోపలికి. 3 వచ్చాయా? 3 పోయాయా? 3 ఏమైనా వచ్చాయా? మనం ఇప్పుడు రొట్టె తీసుకుంటాం. మళ్ళా రొట్టె ఏందనుకుంటున్నారు? యేసుక్రీస్తు వారి శరీరము, యేసుక్రీస్తు వారి రక్తం. ఆయన ఎలా ఉండాలనుకున్నాడో, ఆయన ఏం చెప్పాడో అలా ఉండాలనుకున్నాం. చెప్పిన పని చేయాలనుకుని మనం రొట్టె తీసుకుంటున్నాం. రొట్టె తీసుకున్న తర్వాత మనం అలా ఉండాలనే కదా తీసుకుంటున్నాం. ఆయన చెప్పిన పని సువార్తను ప్రకటించాలే కదా తీసుకుంటున్నాం. మరి అది తీసుకున్న తర్వాత మనం దాని ప్రకారం ఉండకపోతే ఎవరని చెప్తుంది బైబిలు? శాపగ్రస్తులు అని చెప్తుంది లేదా? మనకెందుకండి రోగాలు, మనకెందుకండి సమస్యలు, మనకెందుకండి ఇబ్బందులు? ఎందుకంటే దేవుడు చెప్పినట్టు చేయడం లేదు, సాధకం లేదు. సాధకం లేదు, సాధకం లేదండి. సాధకం అంటే తెలుసు కదా. దేవుని పిల్లరా, ఉదాహరణ మీకు చెప్తాను. చిన్నప్పుడు పుట్టినప్పుడు కొందరికి ముక్కు సరిగ్గా ఉండదు. పిల్లలకు ఏడే ఉంటుంది, ముక్కు ఏడు ఉండదు. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారమ్మా? ఏముండాలని? ముక్కు బాగుండాలని ఆ కొబ్బరి నూనె పూసి మొత్తానికి ఇదంతా పైకి లేపుతారు. ఎట్నొకట బాగుంది. మీరు చెప్పండి, ముక్క బాగుండాల్సింది హృదయమా? దేన్ని సాధాలా? ఇంతకు మన ముక్కు మనకు బాగుందా ఆత్మీయంగా? బాహ్య రూపు ముక్కు గురించి నేను మాట్లాడడం లేదు. ఆత్మీయంగా ఉన్నాయి మనకు కూడా ముక్కులు. దేవుడి చెవులు ఉన్నాయి లేవా? ఉన్నాయి. అవి ఎట్టుంటాయి మనకు తెలియదు, మొత్తానికి ఉన్నాయి. భూమికి చెవులు ఉన్నాయా? ఉన్నాయి. అవి ఎలా ఉంటాయో మనకు తెలీదు, మొత్తానికి భూమికి చెవులు ఉన్నాయి. చెవి అంటే అర్థం ఏంటి? ఇదే ఇది రౌండ్గా ఇట్లుండేదే. చెవి అంటే అర్థం ఏంటి? వినేది అని అర్థం. మనం చెవిని చెవిగా తీసుకుంటే అర్థం కాదు. చెవి అనగానే అర్థం చేసుకోవాల్సింది ఏంటి? వినేది అని. దేవుడు ఏమంటున్నాడు? ఆకాశమా, భూమి అంటే భూమి వింటుందే. చెవులు లేవు కదా, చూపించండి చెవులు ఉన్నాయి వినడానికి. అలా ఆలోచించకూడదు. మనకు కూడా ఆత్మీయంగా చెవులు ఉన్నాయి, ముక్కులు ఉన్నాయి. ఎలా ఉన్నాయి? చక్కగా ఉంది ఆత్మీయంగా ముక్కు. ఆత్మీయమైనటువంటి ముక్కు చక్కగా ఉందా? మరి సాదుకుంటున్నారా? కొబ్బరి నూనె అవి వేసి లాక్కోవాలి కదా. చాలామంది ముక్కులు సరిగ్గా లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సర్జరీ చేసుకుంటారు. ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని ముక్కు చక్కగా తెచ్చుకుంటారు. మొఖాల్లో మొటిమలు వేసాయనుకో తట్టుకుంటారా? అమ్మ మొటిమలు ఏమన్నా వచ్చి మచ్చలు ఏమన్నా వచ్చినారు తట్టుకుంటారా? వేసి రుద్దుతూ ఉంటారు ఇంత ఏదో తీసుకొచ్చుకొని. నిజమే కదమ్మా? పొద్దున మధ్యాహ్నం రాత్రి 5 పూట్ల రుద్దే వాళ్ళని కూడా చూసినాను నేను. దేనికి? చక్కగా ఉండాలి. చక్కగా ఉండాలి, చక్కగా ఉండాలి. ఎవరికి కనపడాలి? అందరికీ చక్కగా కనపడాలి. మంచిది. మరి దేవునికి ఎలా కనపడతాం మనం? దేవునికి ఎలా కనపడతాం? మనం ఎలా ఉన్నాం ఆత్మీయంగా? ఇవన్నీ ఉంటే ఏమండి మచ్చలండి, పాప మచ్చలు. పోగొట్టుకోవడానికి క్రీమ్ తెచ్చుకున్నారా? శారీరకమైన క్రీమ్ తెచ్చుకుంటున్నారు. 1000 రూపాయలు పెట్టి, 2000 పెట్టి, 10,000 అయినా పర్వాలేదు, నా మీద మచ్చ ఉండకూడదు. ఓకే, వెరీ గుడ్. మరి ఆత్మీయంగా మచ్చలు, పాపం మచ్చలు లేవు మన దగ్గర? రోజు పాపాలు చేయడం లేదా? కనీసం వారానికి ఒక పాపమన్నా చేయడం లేదా? కనీసం నెలకన్నా కూడా చేయడం లేదా? ఈ మచ్చలు ఎలా పోగొట్టుకుంటామండి? దానికి క్రీమ్ చెప్పమంటారా? బైబిల్లో ఉన్న వాక్యమే. దీన్ని పూసుకోవాలి, ఆత్మీయ వస్త్రాన్ని కప్పుకోవాలి. ఆత్మీయ నగలు అంటాడు. ఆత్మీయమైనటువంటి వస్త్రం దేవుని పిల్లరా. పాత నిబంధనలో ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. పాత నిబంధనలో దేవుడు ఎంత కండిషన్గా ఉంటాడో తెలుసా? తాను విడిపించిన జనులు ఆ పాపపు ఐగుప్తులో నుండి, ఐగుప్తు అనగానే పాపం అనుకోండి ఊరికి, జస్ట్ అట్లా అంటే దేవుడు ఆ దేశంలోంచి విడిపించినాడు. వద్దు వాళ్ళ దగ్గర మీరు వద్దు, వాళ్ళు మంచోళ్ళు కాదు. ఆ మంచోళ్ళు కాని వారి మధ్య మీరు ఉండకూడదు, బయటకు వచ్చేయండి అని చెప్పి ఒక నాయకుడిగా
మోషే గారిని ఏర్పాటు చేసి వాళ్ళందరినీ తీసుకొని వచ్చాడు. ఈరోజు మన పరిస్థితి కూడా అంతే. లోకంలో మనం అందరం కూడా చీకట్లో ఉన్నాం. చీకట్లో ఉన్న మనలను తన వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. వాళ్ళకు మనకు తేడా ఏం పెద్దగా లేదు. వాళ్ళకు మోషే గారి నాయకుడు, మనకు యేసుక్రీస్తు వారు నాయకుడు. దేవుని పిల్లరా, వాళ్ళని 40 సంవత్సరాలు నడిపించారు, మనల్ని జీవితాంతం నడిపిస్తున్నాడు. ఆ నడిచేటప్పుడు కానాన్ దేశానికి నడిచేటప్పుడు ఐగుప్తులు దేశంలోంచి బయటకు వచ్చిన ఈ ఇశ్రాయేలీయులు దారి మధ్యలో వీళ్ళు నడుచుకోవాల్సిన విధానం, వీళ్ళు ఉండవలసిన విధానం, దేవుడు ఏ శాసనాలు అయితే ఇచ్చాడో, ఏ ఆజ్ఞలు అయితే ఇచ్చాడో దాని ప్రకారమే ఉండాలి, దాని ప్రకారమే నడుచుకోవాలి. చెప్పాను కదా, ఏ మాత్రం పొరపాటు చేసినా రాళ్లతో కూడా చంపాలి. దేవుని పిల్లరా, యెహోషువ గ్రంథంలోకి వచ్చేతలకే ఒక సందర్భం, అంటే దాదాపు మోషే గారు చచ్చిపోయిన తర్వాత యెహోషువ గారి నాయకత్వంలో యెరికో మీదికి యుద్ధానికి వెళ్ళినప్పుడు, యెరికో మీదికి వాళ్ళు ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు దేవుడు చెప్తాడు కొన్ని విషయాలు. ఇదిగో, మీరు కొన్ని మాత్రమే ఈ బంగారు అయితేమి, వెండి అయితేమి, ఇనుప పాత్రలు అయితేమి, ఇవన్నీ కూడా మీరు ఏం చేయాలంటే దేవుని ధనాగారంలోకి తీసుకొచ్చేయాలి, మీరు ఎవరే కానీ తీసుకోకూడదని చెప్తాడు. అంటే దేవుడు ఏది చెప్తే అదే చేయాలి, వేరేటి చేయకూడదు. దేవుడు ఏది చెప్తాడో అదే చేయాలి, మిగతాడు చేయకూడదు. కొందరు ఏం చేస్తారంటే, ఒక ఇద్దరు, వాళ్ళ పేర్లు చెప్తాను చూడండి. యెహోషువ గ్రంథం చూడండి, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం అనుకుంటాను. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. వీళ్ళు తీసుకొచ్చిన తర్వాత దేవుడు చెప్పినటువంటి పని చేయకుండా ఒక ఇద్దరు ఏం చేస్తారంటే, ఆ సొమ్మును చూసి ఆశించి అవి తెచ్చుకొని దాచిపెట్టుకుంటారు. బాగా వినండి, నేను ముగిస్తాను. ఆ సొమ్మును తెచ్చుకొని దేవుడు చెప్పింది చేయక అది మీరు తగలకూడదు అని చెప్పిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని దొంగిలించి దాచిపెట్టుకుంటారు. తర్వాత యుద్ధానికి పోతారు. యుద్ధానికి పోతే యుద్ధంలో గెలవకుండా పోయింది కాక సుమారు 36 మంది యోధులను ఇశ్రాయేలు పోగొట్టుకుంటారు. గెలవలేక వచ్చేస్తారు. అంటే హాయి అనే రాజు మీదకి వెళ్ళి ఆ పట్టణం మీదకి వెళితే ఆ పట్టణం మీదకి వెళ్ళి ఓడిపోయి వచ్చేస్తారు. అంతవరకు వాళ్ళు ఓటం అంటే తెలీదు. అలాంటిది ఓడిపోయే లోపల యెహోషువ గుడ్డలు చింపుకొని దేవుని ముందర నిలబడి బూడిదే చల్లుకొని, మట్టి అంతా చల్లుకొని, ఏంది ప్రభువా ఇది, ఇంత దూరం నుంచి తీసుకొని వచ్చిన మమ్ము ఇక్కడ ఓడిపోయినారని తెలిస్తే నీ నామానికి ఏమవుతుంది, చెడ్డ పేరు వస్తుంది, మా పరిస్థితి ఏంటని ఏడ్చినప్పుడు దేవుడు ఏమంటాడంటే, నేను చెప్పినట్టు చేయకపోతే నేను మీ మధ్యన ఉండను యెహోషువ అంటాడు. ఏం చేశారు ప్రభు అంటే, నేను చెప్పింది చేయకుండా చెప్పంది చేసి దొంగిలించారు కొందరు అంటాడు. ఎవరు ప్రభు? నిలబెట్టి అందరిని అంటాడు. నిలబెట్టి అందరిని అన్నప్పుడు చూడు, ఇక్కడ 7వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాం. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రంలో జరాహు మునిమను జబ్ది మనమడును కర్మి కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొని గనక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించెను. దేవుడు ఇశ్రాయేలు మీద కోపించాడు. ఏమండి, వీళ్ళు హాయిని పట్టుకునేదానికి వెళతారు. 4వ వచనం చెప్తాను చూడండి. కాబట్టి జనుల్లో ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళిరు, కానీ వారు హాయిని ఎదుట నిలవలేకపోయిరి. అప్పుడు హాయి వారిలో 36 మనుషులను హతము చేసిరి. మరియు తమ గవిని యొద్ద నుండి షెరీబా వరకు వారిని తరిమి
మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయాను, ఎందుకంటే ఇంతవరకు వాళ్ళకు ఓటం లేదు. 6వ వచనం, యెహోషువ తన బట్టలు చింపుకొని తనను ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములను మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకును. 7వ వచనం, అయ్యో ప్రభువా యెహోవా మమ్మల్ని నశింపజేయనట్లు అమోరీయుల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించటం మేలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలు తమ శత్రువులు ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందున నీకేమీ చెప్పగలను? కనానీయులను ఈ దేశ నివాసులను విని మమ్మను చుట్టుకుని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఘనమైన నీ నామమును గురించి నీవేమి చేయదు అని ప్రార్థింపగా యెహోవా దేవుడు యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖం నేల మోపుకుందు. ఇశ్రాయేలు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దానిని కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామాన్లో దాచుకుని ఉంచి ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువులు ఎదుట నిలవలేక తమ శత్రువులు ఎదుట వెనకకు తిరుగురి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. మీకు అర్థమైందండి? ఎవరు నిద్రపోలేదు కదా? నేను ఏదైతే చెప్పానో అది మీరు చేయలేదు. మీ మధ్యలో కొంతమంది తప్పు చేశారు, అందుకే నేను మీకు తోడై ఉండలేదు. లేకపోతే మీకు తోడుగానే ఉంటాను. నేను చెప్పింది చేస్తేనే మీకు తోడు ఉండేది, నేను చెప్పింది చేయకపోతే నేను మీకు తోడై ఉండను. గుర్తుపెట్టుకోండి దేవుని పిల్లారా, ఈ మాటలు దృష్టాంతరములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాశాడు. మీలో శపితమైనది ఉండకూడదు. దొంగతనం చేయకూడదు, మీరు దొంగిలకూడదు, మీరు ఇతరులు దేన్ని మీరు ఆశించకూడదు. ఆశిస్తే నేను మీ దగ్గర ఉండను, నేను మీలో ఉండను, నేను మీతో ఉండను. మీకు అర్థమైందండి? మనం ఇతరులది ఆశించామో, ఇతరులది అన్యాయంగా తీసుకోవాలనుకున్నామో, దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని కానీ పాటించకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం బ్రతికామో, దేవుడు మనకు తోడుగా ఉండడు. దేవుడు మనకు తోడుగా ఉండకపోతే జీవితాలు ఎలా ఉంటాయంటే భయంకరంగా ఉంటాయి. ఆ ఇంట్లో సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, దీర్ఘశాంతం ఉండదు, ఏముండవు, ప్రేమ ఉండదు, ఏమది. ఇప్పుడు కొట్లాట్లు, గుదులాట్లు, ఏమండి, ఆ ఇంట్లో దారుణంగా ఉంటాయి వాతావరణ పరిస్థితులన్నీ వాళ్ళ మధ్య అలాగే ఉంటాయి. ఎందుకంటే దేవుడు వాళ్ళ మధ్య లేడు గనక, దేవుడు వాళ్ళ మధ్య లేడు గనక. నీతి కోసం నిందలు రావడం, నీతి కోసం కష్టాలు రావడం వేరండి. తప్పుడు పనులు చేసి కష్టాలు తెచ్చుకోవడం వేరండి. దేవుడు వాళ్ళ మధ్య నుంచి వెళ్ళిపోయాడు. దేవుని పిల్లరా, వాళ్ళు దొరికారు. వాళ్ళు ఎవరో మీకు చెప్పాను ఇప్పుడు. 16వ వచనం, కాబట్టి యెహోషువ ఉదయం లేచి ఇశ్రాయేలును వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరికి రప్పించినప్పుడు యూదా గోత్రం పట్టుబడిను. యూదా వంశమును దగ్గరకు రప్పించినప్పుడు జెరాహీల వంశం పట్టబడెను. జెరాహీల వంశమును పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు జబ్ది పట్టబడెను. ఒకటి, అతడును అతని ఇంటి పురుషులను వరుసను దగ్గరికి రప్పించినప్పుడు యూదా గోత్రంలో జెరాహు మునుమడును జబ్ది మనవడును కర్మి కుమారుడైన ఆకాను పట్టబడెను. ఏమండి, వీళ్ళిద్దరు పట్టబడినారా? పట్టబడినారండి. పట్టబడిన తర్వాత యెహోషువ మాట్లాడుతున్నాడు వాళ్ళతో. అప్పుడు యెహోషువ 19, ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దాన్ని మరుగు చేయక ఆకాను యెహోషువతో చెప్పగా 20, ఆకాను యెహోషువతో నిజం ఒప్పుకుంటున్నాడు. ఇశ్రాయేల్ దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపం చేసి నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల వస్త్రము ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూసి వాటిని ఆశించి తీసుకుంటుని, ఇదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని కింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొను. అప్పుడు దూతలను పంపించాడు, వాళ్ళందరూ తీసుకొచ్చినారు. అదంతా కూడా తీసుకొచ్చిన తర్వాత 24, ఆ తర్వాత యెహోషువ ఇశ్రాయేల్ అందరూ జెరాహు కుమారుడు ఆకానును, ఆ వెండిని, ఆ వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందలను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకారు లోయను
తీసుకొని వచ్చిరి. 25 అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మల్ని బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీయులందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్నిచేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అంటే వాళ్ళిద్దరిని ఏం చేశారు? చంపేశారు. ఏమండి, వస్త్రాలు తీసుకున్నాడు, ఒక బంగారు కమ్మి తీసుకున్నాడు, ఒక వెండి తీసుకున్నాడు. అంటే ఎన్ని తప్పులు కనపడుతున్నాయి ఇక్కడ మనకు? ఒక 3 తప్పులు కనపడుతున్నాయి. ఏమండి? ఒక 3 తప్పులు. ఆ 3 తప్పులు చేసినందుకు వాళ్ళని ఏం చేసినాడు? ఏం చేయమన్నాడు దేవుడు? రాళ్లతో కొట్టి చంపమన్నాడు. ఏమండి, ఈనాటి క్రైస్తవులమైన మనలో ఎన్నున్నాయి? ఆడు బాహ్యంగా చేశాడు, అంటే కనబడేటట్టు చేశాడు. కనపడకుండా మనలో ఎన్నున్నాయి? నాకెందుకు ఈ భాగం చదివినప్పుడు ఒక మంచి ప్రసంగం చెప్పాలనిపించిందండి. వాళ్ళు 3 తప్పులు చేసినందుకు, బాహ్యంగా కనపడే విధంగా 3 తప్పులు చేసినందుకు దేవుడు రాళ్లతో కూడా చంపేమన్నాడా? అలాంటి వాళ్ళు ఇశ్రాయేలు మధ్య ఉండకూడదు. అలాంటి వాళ్ళు నా జనం మధ్య ఉండకూడదు. నా జనం ఎలాంటిదంటే పరిశుద్ధమైన జనం, మంచి జనం, నిర్దోషులని జనం, పరిశుద్ధులైన జనమై ఉండాలి నా జనం. వాళ్ళ మధ్యలో దోషులు ఉండకూడదు, పాపాత్మలు ఉండకూడదు అంటున్నాడు కదా. మరి సంఘం కూడా ఎలాంటిదే ఉండాలి? సంఘం కూడా ఎలాంటిదే ఉండాలి? చెప్పండి దేవుని పిల్లలు, సంఘం ఎలాంటిదే ఉండాలి? సంఘం కూడా ఎలాంటిదే ఉండాలి? కొన్ని దోచుకొని ఎత్తి పెట్టుకున్నందుకు చంపేశాడే. మనం దాచుకొని ఉన్నామే లోపల? మనం అన్నీ దాచుకొని ఉన్నామా లేదా చెప్పండి? హృదయంలో ఏ పాపం లేదా? మరి అవన్నీ ఉండడం వల్ల దేవుడు ఏం చేస్తాడు? ఉండొచ్చా? సంఘంలోకి వచ్చి ఉండొచ్చా అలాంటివన్నీ పెట్టుకొని? చెప్పండి దేవుని పిల్లలారా. రొట్టె తీసుకున్న తర్వాత మన పరిస్థితి ఏంటి? ఎలా ఉన్నాం? సాధన విషయంలో ఎలాంటి సాధన చేస్తున్నాం? ఆత్మీయంగా ఎదగడానికి బైబిల్ చదువుకోవడం కష్టమే. బైబిల్ తీసి చదవాలంటే కష్టమే. చాలామంది చదవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఫోన్ మాట్లాడమని చెప్పు, పొద్దున్న నుంచి రాత్రి వరకు మాట్లాడమంటే మాట్లాడరు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చూసుకోమంటే చూసుకుంటారు. కరెక్ట్ కదా? బైబిల్ చదవమని చెప్పు, వాక్యాన్ని ప్రకటించమని చెప్పు, వాక్యం మాట్లాడుకోమని చెప్పు. 1 గంట కూర్చొని కుటుంబ ప్రార్థన ప్రతిరోజు చేసుకునేవాళ్ళం అండి. ఈరోజు చేసుకోలేకపోతున్నాం ఈ సెల్ ఫోన్లు వచ్చి. అందరూ చూసుకుంటున్నారు కానీ చేసుకోవడం లేదు ప్రార్థన. ఏమన్నా అంటే సెల్ ఫోన్ ఎడిసి టక 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 కొట్టేస్తారు. ఒక ఏదో ఏమన్నా అంటే ఫస్ట్ వాక్యం అండి, ఫస్ట్ రెండు వాక్యాలు చూసుకుంటారు అంతే. నేను చాలా చోట్ల చూస్తూ ఉంటాను. అప్పుడప్పుడు చెప్పినాను, మీకు చూశాను, గుర్తున్నా. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఫిలిమ్స్ ఫస్టే దేవుడు, తర్వాత శుభం వరకు దేవే. ఫస్ట్ దేవుడు ఉంటాడు అంతే కదా. శ్రీ యేసు స్వామి వారి ఫిలిమ్స్ అంతే. మళ్ళా తర్వాత ఏ స్వామి గుడి అనక. అర్థమైంది మీకు? ఏమంటే ఫస్ట్ కొంచెంసేపు పొద్దున్నే వాక్యం వింటారండి. మా ఇంట్లో వచ్చి భలే సౌండ్ వచ్చి ఉంటుంది. పొద్దున్నే వాక్యం, మళ్ళీ రేపు పొద్దున్నే వాక్యం, మళ్ళీ అంతవరకు ఏ వాక్యాలు ఉంటాయి? కొంచెంసేపే సెల్లో దేవుడు అలా పెట్టింటూ ఉంటారు, స్వామి స్వామి. ఒక 2 సార్లు, ఉపేంద్ర అన్నది ఒకసారి, సంతోష్ అన్నది ఒకసారి చూసారేమో. మళ్ళీ ఏ అన్నలు అన్నీ, అడవిలో అన్న, చిరంజీవి అన్న, నాగార్జున అన్న, మోహన్ బాబు అన్న, ఇంకన్నీ అన్నలే, అడవిలో అన్నలు అన్నీ మిగతాటివన్నీ చూసారండి. ఎందుకు చూడాలి? దేనికి చూడాలి? కొందరు నాతో ఏమంటారు తెలుసా? వాటిల్లో కూడా చాలా మెసేజ్లు ఉంటాయండి, వాటిల్లో కూడా మనం తెలుసుకునేటివి చాలా ఉంటాయండి అన్నారు నాతో. నేను ఆశ్చర్యపోయాను. వాటిని చూసి తెలుసుకునేటివి అంట. అబ్బా, నాకే బోధిస్తున్నారు తెలివితేటలుగా, నేను కూడా వాటిని చూడమని. దేవుని పిల్లలు చూసారా? సాధకం అండి. ఏం చేయాలి? సాధకం. మిగతాటివి ఎందుకు చూడాలి? దేవుంటివే చూడాలి. మిగతాటివి ఎందుకు చదువుకోవాలి? దేవుంటివే చదువుకోవాలని ఒక జ్ఞానం కలిగినటువంటి, తెలివితేటలు కలిగినటువంటి సాధకం. దేవుని పిల్లరా, మీకు చెప్పాను, 24 గంటల్లో 12 గంటలు నిద్రపోతే ఇక 12 గంటలు ఉంటే, ఆ 12 గంటల్లో దేవునికి ఇవ్వాల్సిన టైం ఎంత అంటే కనీసం అంటే 6.5 గంటలు టైం ఇవ్వాలి. మిగతాటివి నీ పనుల కోసం వాటి కోసం ఉపయోగించుకునే
అంటే ఏ పనిలో మనం ఉన్నా, మనం ఉద్యోగంలో ఉన్నా, మనం ఏదైనా పనికి వెళ్ళినా, ఎక్కడున్నా మన మనసు ఎక్కడ ఉండాలి? దేవునితో ఉండాలి. నీ సహచరులతో దేవుని మాటలు చెప్పాలి. లేదంటే సైలెంట్గా ఉంటున్నావా? దేవుణ్ణి ధ్యానించుకోవాలి. ఏ పనిలో ఉన్నా కూడా నువ్వు దేవుని ధ్యానంలో ఉండాలి, దేవునితో ఉండాలి. దేవుని పిల్లారా, ఆ విధంగా మనం సాధన చేసుకుంటూ వెళ్ళాలి. సాధన చేసుకుంటూ పరలోకానికి వెళ్ళే లోపల ఇదిగో మనలో ఉన్నవన్నీ తీసేసుకోవాలి. అందుకే 60 సంవత్సరాలు ఇచ్చాడు అనిపిస్తూ ఉంటుంది నాకు. 60 సంవత్సరాలు మనకు ఎందుకు ఇచ్చాడు చెప్పండి? ఏమండి, 20 ఏళ్ళప్పుడు ఇప్పుడు తెలిసిన సంగతులు నాకు అప్పుడు తెలియవండి. 20 ఏళ్ళప్పుడు ఇప్పుడు తెలిసిన సంగతులు అప్పుడు తెలియలేదండి నాకు. మా వాడికి ఎంత చెప్తాన్నా కూడా మా వాడు వినడం లేదండి. నాకు అప్పుడు అర్థమైంది, ఓహో ఇన్నే వయసు ఒకటి ఉంటుంది కదా, అప్పుడు ఏమన్నా వింటాడేమో అనుకున్నాను. ఎందుకంటే ఈ వయసుకు వచ్చిన తర్వాత నాకు కొన్ని అర్థమైన తర్వాత అప్పటికైనా అర్థం కావేమో అనిపించింది. అయితే ఆయుష్ ఎంతవరకు ఉంటుందో ఉండదో, అందుకే ముందుగానే తెలుసుకోండి బాబు, ముందుగానే తెలుసుకోండి బాబు అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే మీ జీవము ఏ పాటిది? దేవుని పిల్లలరా, 60 ఏళ్ళ ఆయుష్ అన్నీ అర్థం కావడం కోసమేమో, అన్నీ అర్థం కావడం కోసమేమో అని దేవుని స్తుతించానండి. 60 ఏళ్ళ ఆయుష్ని బట్టి, అందులో మనకిస్తున్నటువంటి జ్ఞానాన్ని బట్టి. దేవుని పిల్లరా, జాగ్రత్తగా ఉండండి. పాత నిబంధనలో ఆకానైతేమి, జింది అనైతేమి, వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి వాళ్ళు ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. మరి మన పాపాలను బట్టి మనమేమన్నా ప్రాణం పోగొట్టుకున్నావా? ఏమండి, సాతాను ఎలా అంటాడంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు మనకు చూపిస్తాడు. ఎలా అంటే చెప్పమంటారా? మనం దేవునిలో చచ్చిపోయి ఉండొచ్చు, కానీ బ్రతుకుండే వాళ్ళ మధ్యన మనకేం చేస్తాడు? మేము దేవుల్లోనే ఉన్నాములే, మేము దేవుల్లోనే ఉన్నాములే అనుకుంటూ ఉంటారు. ఏమండి, సంసోను అలాగే అనుకున్నాడు. నాతో దేవుడు ఉండాలే, నాతో దేవుడు ఉండాలే, నేను విరజిమ్ముకొని లేస్తాను, వీళ్ళందరినీ చంపేస్తాను పిలుస్తాను అనుకున్నాను. కానీ దేవుడు ఆయన ఏం చేశాడంట? ఎడబాశాడంట. ఎప్పుడైతే దెలీలా తలలో తలపెట్టాడు, దెలీలా ఒళ్ళో తలపెట్టాడు, వెంటనే దేవుడు ఆయన తలలోంచి వదిలేసి వెళ్ళిపోయినట్టుగా, ఎడబాసినట్టుగా మనం న్యాయాధిపతులు 16-19లో చూడవచ్చు. దేవుని పిల్లారా, ఎప్పుడైతే దేవుడు వదిలిపెట్టాడో తన జీవితం ఏమైపోయింది మీ అందరికీ తెలుసు. కండ్లల్లోకి కత్తి పెట్టి కన్ను బయటికి తీశారు, 2 కళ్ళు పీకేశారు, బాధపరచడం ప్రారంభించారు. అంత బలవంతుడుగా ఉన్నవాడు ఇతరుల చేత బాధలు పడడానికి గల కారణం దేవుడు విడిచిపెట్టడం వల్ల. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు? ఎక్కడికైతే వెళ్ళొద్దు అన్నాడో అక్కడికి వెళ్ళడం వల్ల. మనలో అలాంటి పరిస్థితులు ఉన్నాయా? మన మనసులో ఏమన్నా చెడు ఆలోచనలు ఉన్నాయా? ఒకరిది కావాలని, ఒకరిది దోచుకోవాలని, ఒకరిది ఆశించాలేమన్నా అనే ఆలోచనలు ఏమన్నా ఉంటే పోగొట్టుకుంటే మంచిది. ఎందుకంటే దేవుడు మన చెంతకు రావాలంటే మనలో దేవునికి కావలసినవి ఉండాలి. అంతేనా? అలా ఉంటారని ఆశిస్తూ మంచి సంగతులు మన అందరికీ దేవుడు అందిస్తున్నాడు. సంఘానికి మనమందరం ఆత్మీయంగా అభివృద్ధి చెందాలని. దేవుని పిల్లరా, అభివృద్ధి ఆయన కోసం ఉండాలి, మన కోసం ఉండాలి, ఆయన చెంతకు చేరడం కోసం ఉండాలి. అలాంటి వారుగా ఉంటారని ఆశిస్తూ రొట్టె కోసం ప్రార్థన చేసుకుని చూడగా, ప్రతి ఒక్కరు కూడా గత తప్పులను తిరిగి మరలా చేయకుండా, ఒకవేళ మనసులో ఏదైనా సరే మహానుభావుడికి విరోధమైన ఉంటే తీసేసుకోవడానికి ప్రయత్నం చేయాలని మనవండి. అందరికి వందనాలు. ప్రార్థన చేసుకుని రొట్టె కోసం తలలు వంచండి.